సార్ 'విజయ్ దేవరకొండ' గారి 'కింగ్డమ్' సినిమా కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం మనం చూస్తున్నాం సార్. చాలా మంది బాగుంది అన్నప్పటికీ కొంతమంది కూడా నెగెటివ్ రివ్యూస్ కూడా ఇవ్వడం చూస్తున్నాం. సో ఏదేమైనా మరి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ డే రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఎంతవరకు కలెక్ట్ చేసింది? సో ఏమన్నా రికార్డ్స్ బ్రేక్ చేసిందా? సో ఎంటైర్ 'కింగ్డమ్' కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి చెప్తారా సార్? మామూలుగా కలెక్షన్ రిపోర్ట్ చెప్పే ముందు దీని పట్ల రియాక్షన్స్ చూస్తే మిక్స్డ్ గా ఉంటున్నాయి. రియాక్షన్స్ ఓవరాల్ గా నాలాంటి వాళ్ళు 3 రేటింగ్ ఇచ్చారు. 3.5, 4 వరకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను తక్కువగా రేటింగ్ అంటే 2.5 చూశాను తక్కువ. అంతకంటే తక్కువ ఏం వేయలేదు. అంటే 2 కానీ 1.75 అయితే ఎవరు ఇవ్వలేదు. అంటే ఈ సినిమా బ్యాడ్ అని రివ్యూలు రాలేదు. అట్టని ఎక్స్ట్రాడినరీ అని కూడా రివ్యూలు రాలేదు. సో ఓవరాల్ గా నేను గ్రోక్ లో ప్రతి సినిమాకి అడుగుతుంటాను. వాడు ఏం చేస్తాడంటే ఉన్న రివ్యూలు అన్నిటినీ వాడు ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని యావరేజ్ ఇస్తాడు అనమాట. అది అడిగాను. అది అడిగితే దీనికి 2.9 యావరేజ్ ఇచ్చాడు. మనకు హరిహర వీరమల్లికి అయితే 2.5 ఇచ్చాడు వాడు. దీనికి 2.9 అవుట్ ఆఫ్ 5. 5కి 2.9 యావరేజ్ రేటింగ్ లో ఉన్నట్టు అనమాట. దీన్ని బట్టి మనం అంచనా వేస్తే ఇది అబవ్ యావరేజ్ నుంచి హిట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి స్టడీగా కలెక్షన్లు పెరిగితే హిట్ అవుతుంది, లేదంటే అబవ్ యావరేజ్ గా ఈ సినిమా నిలుస్తుంది. అయితే దీనికి మరీ బీభత్సమైన హరిహర వీరమల్లికి పెట్టినట్టు 230 కోట్లు పెట్టలేదు కాబట్టి పెట్టిందంత 130 కోట్లు అని చెప్తున్నారు. కొంతమంది 100 కోట్లే అనేది కూడా వస్తుంది ఒక వార్త. ఎందుకంటే దీనికి మేకింగ్ 80 కోట్లే అయింది. 20 కోట్లు పబ్లిసిటీ కావచ్చు, మిగతా ఖర్చులు 20 కోట్లు పెట్టారనేది ఇందాక ఒక ఫ్రెండ్ నాకు చెప్తున్నాడు. వాళ్ళతో దగ్గరగా ఉన్నాడు. అంటే వాళ్ళు ఎక్కువగా బ్లోఅప్ చేసి చెప్తారు 130 క్రోర్స్ అయితే కాలేదని. 100 కోట్లు అయితే మాత్రం ఇది గట్టున పడిపోతుంది. ఎందుకంటే మనం దాని ట్రెండ్స్ చూస్తున్నప్పుడు ఈ రోజు ముందుగా ప్రీ సేల్స్ ఇక్కడ ప్రీమియర్ షోలు వేయడం అనేది చేయలేదు. టికెట్ రేట్లు కూడా అబ్నార్మల్ గా ఏం పెంచలేదు. కానీ అమెరికాలో ప్రీ సేల్స్ వేసినప్పుడు దాదాపు అక్కడ 1,21,000 టికెట్లు 612 షోలకు అమ్ముడుపోయినాయని చెప్తున్నారు. మొత్తంగా 5,42,00,000 అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నప్పుడు నేను బుక్ మై షో ఒకటే పరిశీలించాను. బుక్ మై షోలో ఇప్పుడే ఈ వీడియో చెప్పక ముందు నేను చూస్తే ఇది 9,430 టికెట్లు పర్ అవర్కి అమ్ముడుపోతుంది. ఇది బాగానే ఉందా అంటే మహావతార్ నరసింహతో పోలిస్తే ఇది వీక్ గా ఉంది. మహావతార్ నరసింహకి గంటకి ఇప్పటి కూడా 12,580 టికెట్లు సేల్లో ఉంది. సో నెంబర్ 1 గా తెలుగు రాష్ట్రాల్లో మహావతార్ నరసింహనే ఉంది ఇప్పుడు. దీన్ని బీట్ చేసి ముందుకెళ్ళాలి ఇది. ఎందుకంటే కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తేనే హిట్ అవుతుంది. సో ఓన్లీ ఫ్యాన్స్ అనేది ఈ రోజు బాగుండొచ్చు ఓపెనింగ్, అది సరిపోదు. ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే మహావతార్కి అడ్డుగా ఉంది దీనికి. యాక్చువల్ గా మనకి హరిహర వీరమల్లు కూడా దారుణంగా పడిపోయింది. ఇవాళ హరిహర వీరమల్లు గంటకి 7,000 టికెట్లు మాత్రం, గంటకు కాదు 24 గంటలకి 7,000 టికెట్స్ పోతున్నాయి. అది కూడా ఆశ్చర్యం అనే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. బట్ ఏదేమైనా అది ఇంకా పడిపోయినట్టే హరిహర వీరమల్లు. ఇంకా 2 వారాల వరకు ఇది ఈ దశావతార నరసింహాని మహావతార నరసింహాని బీట్ చేయాలి, కనీసం కంపీట్ చేయాలి. అది మరి చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న. కానీ ఇప్పటి వరకు శాక్ నిల్కోడ్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మధ్యాహ్నం వరకు అది 6,07,00,000 కలెక్ట్ చేసింది అనేది చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్న మిడ్ షోల వరకు చూస్తే, మిడ్ డే షోల వరకు చూస్తే 60% ఆక్యుపెన్సీ ఉందన్నమాట. 60% అనేది ఇట్స్ ఏ నాట్ బ్యాడ్ ఫర్ విజయ్ దేవరకొండ ఫిల్మ్ కి. 60% డీసెంట్ గా ఆక్యుపెన్సీ రేట్ ఉన్నట్టే. తమిళ్లో కూడా 13 నుంచి 14% మార్నింగ్ ఉంది. ఇది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవినింగ్ షోకి నైట్ షోకి ఎప్పుడు కానీ ఆక్యుపెన్సీ పెరుగుతుంది అనమాట, మార్నింగ్ కంటే కూడా. సో అందుకని మనకు ఓవరాల్ గా ఒక 66 నుంచి 70% ఆక్యుపెన్సీ విజయ్ దేవరకొండ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ నెట్ చూసుకుంటే 15 crores విజయ్ దేవరకొండకి నెట్ వచ్చే అవకాశం ఉంది. గ్రాస్ చూస్తే వరల్డ్ వైడ్ గా 30 crores వరకు వస్తుంది అనేది అంచనా.
మామూలుగా ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సినిమాలు వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి. మనం డియర్ కామ్రేడ్ కానీ, వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, లైగర్ కానీ, ఖుషి కానీ, ఫ్యామిలీ స్టార్ కానీ వీటన్ని ఫ్లాపుల్లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు విజయ్ దేవరకొండకి ఓపెనింగ్ రికార్డు మనకి ఖుషి పేరుతో ఉంది. ఇది 15,25,00,000 ఓపెనింగ్ డే నెట్ అన్నమాట ఖుషి. దాన్ని ఇది బీట్ చేసి ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఖుషి కంటే కూడా ఇది పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి ఇది బ్రేక్ చేయాలి. మరి అది బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనకి నైట్ 11 తర్వాత కానీ కలెక్షన్స్ అన్ని క్రోడీకరించుకొని శాకినీల్ కోడ్ ఇస్తాడనమాట. సో రేపు మనం కరెక్ట్గా అక్యురేట్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ ప్రకారం 15 crores నెట్ వస్తుంది అనేది తెలుగు రాష్ట్రాల్లో. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ 30 crores వస్తుంది అనేది ట్రేడ్ పండితుల అంచనా అనమాట. అది వస్తే ఒక డీసెంట్ వచ్చినట్టుగా, ఎందుకంటే ఫ్రైడే ఇది థర్స్డే కాబట్టి ఫ్రైడే సాటర్డే సండే ఉన్నాయి కాబట్టి వీకెండ్ వచ్చే అవకాశం ఉంది. వర్షాలు కూడా తగ్గాయని చెప్తున్నారు కాబట్టి అటువంటి ప్రమాదం లేదు. రెండోది 2 వారాలు దీనికి బ్రీతింగ్ టైం కూడా ఉంది. ఎందుకంటే వార్ టు కూలీ రెండు కూడా జూలై 14th వస్తున్నాయి కాబట్టి 2 వారాలు బ్రీతింగ్ టైం ఉంది కాబట్టి ఇది కానీ మౌత్ టాక్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు రివ్యూలు మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి జనం ఏం చేస్తారంటే నా రివ్యూనో నీ రివ్యూనో చూసి వాళ్ళు డిసైడ్ అయ్యి వెళ్ళరు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడుగుతారు, ఎవరో అడుగుతారు, లేదా ఫేస్బుక్లో రివ్యూలు ఆల్రెడీ పెట్టడం మొదలు పెట్టారు. ఫేస్బుక్ లో కొంత ఇండివిజువల్ రివ్యూలు చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. చాలా మంది ఇది బాగాలేదు, బోరింగ్ గా ఉందని పెట్టే వాళ్ళు కూడా కనబడుతున్నారు. ప్రొఫెషనల్ రివ్యూల్లో ఇది బ్యాడ్గా ఇవ్వట్లేదు రివ్యూలు, అంటే సినిమా బ్యాడ్ అని చెప్పట్లేదు, కొన్ని క్వాలిటీస్ చెప్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. విజువల్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా కెమెరా వర్క్ టాప్ నాట్చ్లో ఉందని చెప్తున్నారు. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మైనస్లకు వచ్చేసరికి ఇది లెంగ్తీగా ఉంది, చాలా ఇంటెన్సివ్ వెళ్ళిపోతుంది, కొన్ని చోట్ల బోరింగ్ గా కూడా అనిపిస్తుంది. అంతసేపు గమ్ముని అలా కూర్చోవాలి. అందువల్ల చాలా మంది మొబైల్ చూసుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సినిమా ఏదో పాటికి సినిమా జరుగుతుంది అని కూడా కామెంట్లు పెట్టింది నేను చూశాను అనమాట. సో వాళ్ళెవరు విజయ్ దేవరకొండ మీద హేట్ తోనో ఇంకోటితో పెట్టిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు కొంతమంది నాకు కూడా పర్సనల్ తెలుసు. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఇంకొకటి కూడా ఏం నడుస్తుందంటే విజయ్ దేవరకొండ తెలంగాణ హీరో కాబట్టి తెలంగాణ హీరోని తొక్కేయాలని ఆలోచనలో పెడుతున్నారు అనేది కూడా ఒకటి అయితే వస్తుంది. మరి తెలంగాణలో దీనికి బాగుండాలి కదా అట్లా అనుకున్నప్పుడు తెలంగాణలో ఓన్ చేసుకుంటే తెలంగాణ వాళ్ళు దీన్ని చూసి ఇట్టి చేయాలి కదా అంటే అదేమి చేయరు. వాళ్ళు మాట్లాడతారు తప్ప వీళ్ళంతా సినిమాకి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్ళి చూసి మనోడిని మనం చేయాలనేది ఉండదు. ఎవరైనా అంతే కదా, సినిమా బాగుంటే ఫేస్బుక్ లో టైప్ చేయడానికి ఏముంది, ఫోన్లో 4 వాక్యాలు టైప్ చేయడం ఈజీ. కానీ సినిమాకి వెళ్ళి మనోడిని హీరోని చేద్దాం, సూపర్ హీరోని అని ఎవరేం అనుకోరు కదా. ప్రజలకి అందరికి ఏం పట్టింది కాబట్టి అది ప్రాబ్లం. సినిమా బాగుంటే అదేమని చూస్తారు. కాకపోతే ఇది కుబేరాని క్రాస్ చేస్తుంది అనేది, ఎందుకంటే కుబేరా 14,75,00,000 ఓపెనింగ్ ఉంది. మౌత్ టాక్ తోనే కుబేరా మనకి హిట్ అయింది. ఇది నిజానికి కుబేరా కూడా తర్వాత 3 రోజుల తర్వాత డ్రాప్ అయింది. అది కూడా బోరింగ్ గా ఉంది, అది కూడా ఇట్లాంటివి వచ్చాయి. సో మరి ఇది ఓపెనింగ్ మనకి ఏంటంటే అబౌవ్ యావరేజ్ దగ్గర నుంచి హిట్ అయ్యే లక్షణాలు అయితే ఉన్నాయి. కానీ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ అయితే కాదు, అంతవరకు మనం క్లారిటీ ఇవ్వచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు. కానీ విజయ్ దేవరకొండ పాత రికార్డులను చూసుకున్నప్పుడు, నేను ఇందాక చెప్పిన 5 సినిమాలు వరుసగా రికార్డులను చూసుకున్నప్పుడు ఇది బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ప్రొడ్యూసర్కి ఎక్కువగాని కాకుండా 100 కోట్ల లోపలే కానీ అంటే ఇది కలెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మౌత్ టాక్ మీద డిపెండ్ అయిన వ్యవహారం. మౌత్ టాక్ వచ్చి బాగుంది చూడొచ్చు అంటే దీంట్లో మేజర్గా మిస్ అయింది ఎక్కువ మంది చెప్పడం ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు. ఎందుకంటే నాలాంటి వాడు ఇంటెన్సిఫైడ్ సినిమా నేను కూర్చొని చూస్తాను. నాకు సినిమా బాగుంటే నాకేం కామెడీ అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు, రొమాన్స్ అవసరం లేదు. కానీ మామూలు జనాలకి మాస్కి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మంచి రొమాన్స్ ఉండాలి, సరదాగా ఉండాలి. అవి లేకుండా సీరియస్గా 2 గంటల 42 నిమిషాలు చూడడం అనేది వాళ్ళకి ఇబ్బంది అన్నమాట. సో అటువంటి ట్రైనింగ్ కానీ అటువంటి ఓపిక కానీ మన వాళ్ళకి లేవు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఉన్న ఒక పాట హృదయంలో ఆ పాట కూడా తీసేశారు, రొమాన్స్ లేదు. సో అందువల్ల
మౌత్ టాక్ స్ట్రాంగ్ గా వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి అని ఒకరి నుంచి ఒకరికి వెళ్తే ఈ సినిమా హిట్ అవుతుంది, లేకపోతే అబోవ్ యావరేజ్ మాత్రం నిలుస్తుంది. ఫ్లాప్ అని మాత్రం చెప్పే అవకాశం అయితే లేదు, అంతవరకు చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్.